నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్రం. ముందుగా మీ అందరికీ తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవంగా తెలుగు తమ్ముళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు మార్చి 29వ తారీఖు, ఎగ్జాక్ట్గా ఇదే రోజు 1982 మార్చి 29వ తారీఖున తెలుగుదేశం ఆవిర్భవించింది. అయితే ఆ టైంలో ఏకపక్షంగా ఉన్నటువంటి ఈ పార్టీ నిజానికి ఆవిర్భవించిన కొన్ని రోజుల్లోనే చాలా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ టైంలో పెద్దగా పోటీగా కూడా లేదు. కాంగ్రెస్, బీజేపీ ఉన్నా కానీ మన తెలుగు రాష్ట్రాలలో, ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రాలలో ఎక్కువ ప్రభావం చూపే దాఖలాలు అయితే ఏవీ లేవు. అయితే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు కూడా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న టైంలో ఎన్టీఆర్ గారు స్థాపించిన 1982లో ఈ పార్టీకి ఎనలేని ఆదరణ, ఎనలేని ఘనత కూడా వచ్చిందని చెప్పొచ్చు. అయితే పార్టీ పెట్టిన 6 నెలలకి మొట్టమొదటిసారిగా, అంటే దేశంలోనే, భారతదేశంలోనే ఏకైక పార్టీ ఏదైనా ఉంది అని అంటే పెట్టిన 6 నెలలకి ఘన విజయం సాధించింది అని అంటే అది ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అయితే తెలుగుదేశం పార్టీ పేరుకు తగ్గట్టుగానే మన తెలుగు వాళ్ళు అని చెప్పుకోవడానికి ఒక పార్టీ ఉండాలి కదా. అంటే అప్పట్లో మొత్తం ఉమ్మడి రాష్ట్రాలుగా ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని విభజించిన తర్వాత, అంటే గతంలో మన ఆంధ్రప్రదేశ్ అలాగే మద్రాస్, తమిళనాడు, ఇవి రెండు కలిపినటువంటి సందర్భాలు, కలిసి ఉన్నటువంటి రాష్ట్రంగా ఉండేది. ఆ టైంలో తమిళనాడుతో విడిపోయిన తర్వాత తమిళనాడు సపరేట్ రాష్ట్రంగా అయింది, ఆంధ్రప్రదేశ్ సపరేట్ రాష్ట్రంగా అయింది. 1956లో నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించిన రోజు మీ అందరికీ తెలిసిందే. అయితే విభజించిన తర్వాత తెలుగు వాళ్ళకు అంటూ కూడా ప్రత్యేకత అనేది ఎక్కువ కూడా కనిపించలేదు. అప్పట్లో అందరూ తమిళులు లేదంటే మద్రాసీలు, తమిళులు అనే పేరుగాంచినటువంటి సందర్భంలో తమిళ వాళ్ళకు కూడా విడిపోయిన తర్వాత మన తెలుగు వాళ్ళకు కూడా ఒక గుర్తింపు ఉండాలి, తెలుగు వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఉన్నారు, మన తెలుగు రాష్ట్రం అనేది ఒక గొప్పగా చూపించుకోవాలి, భారతదేశం మొత్తంలో మనకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి అన్న ఒకే ఒక ఉద్దేశంతో తెలుగు వాళ్ళకు సంబంధించి ఒక పార్టీని అయితే స్థాపించారు. అందులోనూ ముఖ్యంగా ఎన్టీఆర్ గారు తెలుగు సినిమాల్లో ఎంత పేరుగాంచారో మీకు తెలుసా. సీనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో ఎంత రాణించారు, అలాగే రాజకీయాల్లో రాణించడానికి అప్పటికే తనకి ఎంతో ఆదరణ ఉంది, ప్రజల్లో ఎంతో గొప్ప స్థానం ఉంది. సో ఖచ్చితంగా పార్టీ పెడితే ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని ఒక నమ్మకం పార్టీ పెట్టడం జరిగింది. పార్టీ పెట్టే టైంలో ఏం పేరా అని అనుకున్న టైంలో తెలుగుదేశం, తెలుగు వాళ్ళకి ఒక ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని ఒక ఉద్దేశంతో ఎన్టీఆర్ గారు ఈ పార్టీ పెట్టడం జరిగింది. అందులోనూ పసుపు, ఇప్పటి కూడా అందరూ కూడా పసుపు తమ్ముళ్ళు అని అంటుంటారు, ఎల్లో మీడియా అని అంటుంటారు. సో ఆ విధంగా ఒక పసుపుని అంత గుర్తింపు తీసుకురావడానికి ఆ కలర్ కూడా ఒక చాలా మెయిన్ కీలక పాత్ర పోషించిందని చెప్పొచ్చు. సో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఘన విజయం సాధించిన 6 నెలల తర్వాత మరొకసారి పోటీకి వేరే పార్టీ వాళ్ళతోని కాంగ్రెస్ కలిసి ఉన్నప్పుడు ఆ టైంలో ఓడిపోయింది. తర్వాత మళ్ళీ 1994లో మరొకసారి భారీ ఘన విజయంతో సాధించింది. అది కూడా కేవలం ఒకే ఒక ఊరు, పర్చూర్ అనే ఒక ఊరు తప్ప మిగిలిన అన్ని స్థానాల్లో తెలుగు తమ్ముళ్ళే ఘన విజయం సాధించారు. తెలుగు తమ్ముళ్ళే అందరూ కూడా గెలుపొందారు 1994లో. మళ్ళీ తర్వాత 1997లో. సో వరుసగా కూడా 3 సార్లు గెలిచినటువంటి, ఒక హ్యాట్రిక్ కొట్టినటువంటి రాష్ట్రంగా కూడా, ఒక పార్టీగా కూడా గుర్తింపు పొందింది తెలుగుదేశం పార్టీ. అయితే పార్టీ ఆవిర్భవించిన చాలా ఏళ్ళ తర్వాత ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తమిళతో విడిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మీ అందరికీ తెలిసిందే 2014లో తెలంగాణ నుంచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ విడిపోవడం జరిగింది. ఆ మధ్యకాలంలో కొంతమంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి, సమైక్య ఆంధ్రకి ఎంత సపోర్ట్ చేశారో, కొంతమంది మా తెలంగాణ ఇక్కడ కూడా తెలంగాణ ఉద్యమాలు కూడా నెరవేర్చారు. కానీ ఇదంతా జరిగింది ఆఫ్టర్ మన సీనియర్ ఎన్టీఆర్ గారు, దివంగత సీనియర్ ఎన్టీఆర్ గారు అయిన తర్వాతనే, ఆయన మరణానంతరమే తర్వాత తెలుగుదేశం కొద్దిగా డౌన్ అయిందని కూడా చెప్పవచ్చు. బట్ ఆ స్థాయిలో మళ్ళీ ఒకసారి చంద్రబాబు నాయుడు గారు దాన్ని తీసుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీని ముందుకు తీసుకెళ్ళి రాజకీయ చాణక్యుడిగా పేరుగాంచారు చంద్రబాబు నాయుడు. అయితే ఎప్పుడైతే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు, హైదరాబాద్ క్యాపిటల్గా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలోనే హైదరాబాద్ని ఇంత ఒక ప్రపంచంలోనే ఒక నెంబర్ 1 ఉండేలాగా ప్రయత్నించడానికి చేసినటువంటి ఆ ఆలోచనతోనే
నెంబర్ 1 కాకపోయినా ప్రపంచ చార్ట్లో హైదరాబాద్ను గుర్తించే విధంగా చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడుకి ఉందని చెప్పొచ్చు. సో ఆ విధంగా తెలుగుదేశం పార్టీ అన్ని రంగాలను, ఐటీ రంగంలోను, వైద్య రంగంలోను, విద్యా రంగంలోను, ప్రతి రంగంలోనూ ఉపాధి కల్పించడంలోను, ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో కొత్త కొత్త ఎజెండాలు అన్నీ తీసుకురావడంలోనూ కూడా ముందుందని చెప్పొచ్చు. సో కొత్త రకమైనటువంటి ఆవిష్కరణలకి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ముందుందనడానికి ఎలాంటి సందేహం కూడా లేదు. అయితే ఎప్పుడైతే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయిన తర్వాత మళ్ళీ తెలంగాణకి సపరేట్గా కేసీఆర్ గారు ఇక్కడ తెలంగాణలో సీఎం అయిన తర్వాత 2014 తర్వాత ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అయితే ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాలు మళ్ళీ 2019లో అటు తెలుగుదేశం పార్టీకి, వైసీపీకి కూడా పోటీ జరిగిన సందర్భంలో కేవలం 23 సీట్లకే పరిమితమయ్యారు టీడీపీ. తర్వాత ఘన విజయం సాధించింది వైఎస్ఆర్సీపీ. మళ్ళీ ఆ తర్వాత అంటే 1994లో ఎంతటి సీట్లు, ఎన్ని స్థానాలు సంపాదించుకుందో అదే రేంజ్లో మళ్ళీ 2024లో ఎప్పుడైతే రీసెంట్గా ఎలక్షన్స్ జరిగాయో, అంటే ఓన్లీ ఏపీకి మాత్రమే. సో ఏపీలో ఉన్నటువంటి ఈ ఎలక్షన్స్ ద్వారా ఆల్మోస్ట్ ఉన్నటువంటి 175 స్థానాలు, దాదాపుగా అన్ని స్థానాలు, కేవలం 11 స్థానాలు మాత్రం వైసీపీకి వెళ్ళాయి. మిగిలిన అన్ని స్థానాలు కూడా టీడీపీ కూటమి విజయం సాధించింది. ఆల్మోస్ట్ ఉన్నటువంటి అన్ని స్థానాల్లో కూడా టీడీపీ అభ్యర్థులు అయితే గెలుపొందారని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే 2 సార్లు మాత్రం పార్టీ ఆవిర్భవించిన తర్వాత 2 సార్లు మాత్రం చాలా మంచి రిజల్ట్స్తో ప్రజల ఆదరణ పొందింది తెలుగుదేశం పార్టీ. అంతేకాకుండా ఇప్పుడు దాదాపుగా పార్టీ ఆవిర్భవించిన తర్వాత 43 వసంతాలు పూర్తి చేసుకొని ఇప్పుడు 44వ వసంతంలోకి అడుగుపెట్టింది తెలుగుదేశం పార్టీ. సో ఈ 44వ వసంతాన్ని కూడా ఆంధ్రప్రదేశ్లో చాలా ఘనంగా వాళ్ళు సంబరాలు జరుపుకుంటున్నారు. సో అంటే దానికి కూడా ఒక కారణం ఉంది. గతంలో ప్రభుత్వంలో అధికారంలో లేరు, కానీ ఇప్పుడు మాత్రం అధికారంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మరింత ఉత్సాహంతో, మరింత ఉల్లాసంగా 2025వ సంవత్సరంలో అధికారంలో ఉన్న సందర్భంలో 43 వసంతాలు పూర్తి చేసుకొని 44 వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంలో అన్ని రాష్ట్రాల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. అటు చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు, అలాగే పార్టీ శ్రేణులు కానీ, నాయకులు కానీ, పార్టీ కార్యకర్తలు కానీ ఒంగోలు, విజయవాడ, గుంటూరు, అమరావతి, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి అన్ని పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం చాలా ఘనంగా అయితే జరుపుకుంటున్నారు. మన కర్నూలు నగరంలో టాప్ క్లాస్ అండ్ రిచెస్ట్ విల్లాస్ ప్రాజెక్ట్ అనంత ఫిల్మ్ నగర్. ఇది కేఎంసీ లిమిట్స్ లో వెంకటరమణ కాలనీకి కేవలం 2.5 కిలోమీటర్లకు దగ్గరగా 40 ఎకరాలలో టాప్ క్లాస్ క్లబ్ హౌస్ అండ్ రిసార్ట్ విత్ బిగ్ సైజ్ స్విమ్మింగ్ పూల్, ఇలాంటి ఎంతో అద్భుతమైన డెవలప్మెంట్స్ తో అనంత ఫిల్మ్ నగర్. వెంటనే సంప్రదించగలరు.